హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మొదటిసారి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే బియ్యపిండి మురుకులు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మొదటగా బియ్యపిండి తీసుకొని అందులోకి పప్పుల పొడి కలుపుకోవాలి. 1 కేజీ బియ్యపిండికి 1/4 కేజీ పప్పుల పొడి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి వాము వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడ కారం, ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కలుపుకోవడానికి నీళ్లను ముందుగా వేడి చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మురుకులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా గోరువెచ్చని నీళ్ళను కొద్దిగా పిండిలో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి అన్నీ పోయకూడదు. కొద్దిగా పోస్తూ పిండి గట్టిపడేంత వరకు కలుపుతూ ఉండాలి. మొత్తం బాగా కలిపి ఈ కన్సిస్టెంట్లో వచ్చేంత వరకు కలపాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపై ముందుగా కలిపిన మిశ్రమాన్ని చుట్టల సహాయంతో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకుంటూ పక్కన స్టవ్పై ఆయిల్ వేడి చేయాలి. ఇలా చుట్టిన చుట్టలను మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని అంతా చుట్టలుగా చుట్టుకొని నూనెలో వేయించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మురుకులు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడి తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.